హాయ్ వివార్స్. నా లుంగీ ఊడిపోవడం తప్పులేదు గానీ, ఎనకున్న కుర్రాడు నవ్వడమే తప్పని ఒకడన్నాడట. అలాగుంది వైసీపీ బాపతో. ఈ మధ్య విశ్వక్సేన్ సినిమా 'లైలా' రిలీజ్ అయింది కదా! దీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ పృథ్వీరాజ్ కామెడియన్ ఒక మాట అన్నాడు. 150 మేకల్లో కేవలం 11 మాత్రమే మిగిలాయని. దీంతో వైసీపీ కూడా 11 సీట్లు గెలుచుకున్నది కాబట్టి, ఇతను మమ్మల్ని ఉద్దేశించి అన్నాడని వెంటనే సినిమా 'లైలా' బాయ్కాట్ చేద్దాం అన్నాడు. దీంతో విశ్వక్సేన్ షాక్ అయిపోయాడు. ఇదేంట్రా మీరు రాజకీయ పరంగా మీ గొడవలుంటే మా పైన చూపించడం మీ ప్రతాపం ఏంటి? పృథ్వీరాజ్ అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా ఏమన్నా అన్నాడో లేదో, అసలు సినిమాకు మాకు సంబంధం లేదు, ఆయనకు మాకు సంబంధం లేదని విశ్వక్సేన్ మొత్తుకుంటున్నాడు. నేను ఏదో కొత్తగా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, నా నోరు కొట్టద్దు, మేము ఎన్నో అప్పులు చేసి సినిమాలు తీసాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మొత్తుకుంటున్నాం అన్నా కూడా చాలామంది వైసీపీ పార్టీకి చెందిన నేతలు పృథ్వీరాజ్ పైన విపరీతంగా కామెంట్ పెట్టడం, ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టడంతో పృథ్వీరాజ్కి భయపడిపోయాడు. లేకపోతే బీపీ పెరిగిపోయి హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాడు. దీంతో వాళ్ళ భార్య కూడా ఆక్రోశంతో స్పందించి విపరీతమైన తీవ్రమైన విమర్శలు చేసింది వైసీపీ పార్టీ పైన. ఇప్పుడు విశ్వక్సేన్ పరిస్థితి ఎలా ఉందంటే బాయ్కాట్ లైలా అంటూ వీళ్ళు వినాదాలు చేయడంతో విశ్వక్సేన్ గజగజ వణికిపోయాడు. ఎందుకంటే చిన్న సినిమా కాబట్టి, చిన్న హీరో ఎన్నో ఫైనాన్స్లో తెచ్చి వీళ్ళు అప్పులు చేసి సినిమాలు తీసుంటారు. అసలు సినిమాకి మా రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ మాట్లాడి అది ఆయన వ్యక్తిగతం, ఆయనకు మాకు అసలు సంబంధమే లేదనుకోండి. ఆయన ఒక కామెడియన్, ఒక యాక్టర్గానే నటించాడు. మీరు బాయ్కాట్ మూవీ అంటే మేము ఇబ్బంది పడతామని మొత్తుకుంటాడు విశ్వక్సేన్ అని హీరో. కానీ పృథ్వీరాజు కూడా ఘాటుగా స్పందిస్తున్నాను. నేను ఎవరికి భయపడేది లేదు, ఏం తప్పు చేయలేదు, నేను మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవానికి మనం ఆలోచిస్తే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సినిమాలు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన వాళ్ళ కొడుకు గురించి చాలా కామెడీగా, చాలా ఎగతాళిగా కథలు అల్లి సినిమాలు తీసి వారిని ఎంతో డ్యామేజ్ చేయాలని చూసింది వైసీపీ గవర్నమెంట్ అని అనడం కంటే వాళ్ళ సపోర్ట్తోనే సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వర్మ అని చెప్తున్నాను. నేను నా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఉన్నది ఉన్నట్టు కాబట్టి మాట్లాడుతున్నాను. అప్పట్లో ఇది అన్యాయం అని చాలా వాళ్ళకి తెలియదా? అప్పుడు తీస్తే వాళ్ళు తప్పులేదు. ఇప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళ పైన వాళ్ళకి ఒక్కరో కాస్త మ్యాచ్ అయితే మాత్రం తప్ప. అసలు ఈ సినిమా రాజకీయ పార్టీకి సంబంధించింది కాకపోయినా కూడా ఇది మమ్మల్ని ఉద్దేశించి సినిమా తీశారు, బాయ్కాట్ లైలా అంటారా? అంటే ఆ సినిమాలో ఏదో డైలాగ్ ఉందంట, దాంతో భయపడి వాళ్ళు కూడా అది కట్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఎనీవే, మనం కాలు మీద కాలేసుకుంటే దర్పం, ఎదుటోడు కాలు మీద కాలేసుకుంటే పొగరు, మన మీసం తిప్పితే పౌరుషం, ఎదుటోడు మీసం తిప్పితే అహంకారం. ఇలా మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.